హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యారెట్ పన్నీర్ పరోటా. ఎప్పుడు చపాతీలు చేసి చేసి బోర్ కొట్టాయా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసుకుని క్యారెట్ పన్నీర్ పరోటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో, టేస్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మరి ప్రాసెస్ ఎలానో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 కప్ సన్నగా తురుముకున్న క్యారెట్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 100 గ్రామ్స్ దాకా పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. తురుముకున్న క్యారెట్, ఆనియన్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ కాస్త అవసరమైతే అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలోకి డిప్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా పాముకోవాలి. కాస్త పలచగానే పాముకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మీకు ఒకవేళ రౌండ్గా కావాలి అంటే చెక్కలు ఒత్తుతాం కదండి చపాతీ మేకర్, అందులో ఒక ముద్ద పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని తీసుకుంటే రౌండ్గా పల్చగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. పని కూడా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పరోటాను వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మరోవైపు కూడా సేమ్ ఇదే విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని పరోటాని కాల్చుకోవాలి. అప్పుడే పరోటా అనేది చక్కగా కాలుతుంది. చూడండి పరోటాలు ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి చిక్కటి పెరుగుని తీసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని తీసుకోవాలి. పరోటాలోకి కర్రీ లేకోకుండా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎంతో హెల్తీగా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.